హాయ్, హలో, నమస్తే. ఇవన్నీ మా షష్ఠి పూర్తి మా పాప సారీ ఫంక్షన్ సందర్భంగా తీసుకున్నటువంటి ఫొటోస్. ఈసారి అంటే ఈ మధ్య గృహప్రవేశం చేసుకున్నాం కాబట్టి బంధువర్గాన్ని చాలా వరకు తగ్గించేశాను. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటూ మా వారి తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, అలాగే నా తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, అలాగే అమ్మాయిని ఇచ్చిన వాళ్ళు, అంటే పాప అమ్మమ్మ వాళ్ళు అంతవరకే అనుకున్నాం. ఈసారి మా అమ్మాయి వాళ్ళు అంతవరకే చెప్పాను నేను. ఇంకా లోకల్ ఫ్రెండ్స్ని పిలుచుకున్నాను. కాలనీ నుండి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, గోలేటి ఫ్రెండ్స్ కొంతమంది, అంటే పిలిచిన వాళ్ళు సెలెక్టెడ్గా పిలిచాను. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. చాలా హ్యాపీగా జరిగింది ప్రోగ్రాము. 4 రోజులు, సోమవారం నుండి గురువారం వరకు అసలు అంగరంగ వైభవంగా జరిగిందంటే అందులో అతిశయోక్తి ఏమాత్రం లేదనిపించింది. చాలా 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 సంతోషం అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరూ హల్దీకి వచ్చారు. పాప హల్దీకి, మా మంగళ స్నానాలకి లేరు, బంధువులు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే సిటీలో అంతంత దూరాల నుండి మళ్ళీ మళ్ళీ రావాలంటే వాళ్ళకు పాపం ఇబ్బందే కదా. అందుకని నేను ఒత్తిడి తీసుకురాలేదు ఎవరిని. ఒత్తిడి తీసుకొస్తే ఎలా ఉండేదో వచ్చేవాళ్ళేమో కొంతవరకు, కానీ ఇంకా నేను మళ్ళీ అసలు మెయిన్ ఫంక్షన్కి రాకుండా అవుతారు, ఎందుకంటే అలసిపోతారు అన్న ఉద్దేశంగా నేను సరే అన్నట్టుగా మంగళవారం ఒకటి అంటే పాప హల్దీకి మాత్రం వచ్చారు. మిగతా బంధువర్గంతో జరిగింది. కానీ అసలు మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది. అంటే చాలా 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 అసలు మాటలకు అందనిది, తనివి తీరంది, ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. మా ఫ్రెండ్స్ అందరు అదిగో నాకు స్వీట్ తినిపిస్తున్నారు. అసలు తినలేకపోతున్నా, ఏంటో అసలు కడుపంతా ఆరిపోయినట్టు అయిపోయింది. నేను అసలు వారం రోజులు ఏమి తినకుండా ఉన్నానంటే అది ఎవరు నమ్మరు. అలా ఏదో బలవంతంగా వాళ్ళు ఏదైనా తీసుకొచ్చిస్తే కొంత నోట్లో పెట్టుకోవడం, కానీ అన్నము అని ఆకలి అని ఏదీ లేదు. అంటే టెన్షన్, మెయిన్గా ఫంక్షన్స్ అనగానే టెన్షన్ మొదలవుద్ది. ఆ టెన్షన్ ఎందుకు అని అంటే కూడా నాకు వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్ళాలి, మళ్ళీ ఒకసారి శోభ వాళ్ళ ఇంటికి అనగానే మళ్ళీ వచ్చేటట్టుగా ఉండాలి అని ఎక్కువ మటుకు నేను తాపత్రయపడుతుంటా. నేను అదే రకంగా ఆలోచిస్తా. మా అబ్బాయి, అమ్మాయి, మా వారు అందరం అంతే, ఎవరికి ఇబ్బంది కలగద్దు, వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, అలాగే మళ్ళీ ఒకసారి రమ్మంటే వచ్చేటట్టుగా ఉండాలి అని ఎక్కువ టెన్షన్ పడుతుంటాము. ఫంక్షన్ అనగానే ఏంటంటే ముందు మనకు పిలుపులు. ఇప్పుడు పిలుపులు అనేది చాలా ఈజీ అయిపోయింది. వాట్సాప్ పెట్టేస్తున్నాం, ఆ తర్వాత కాస్త కాల్ చేసి మాట్లాడుతున్నాము, లేదంటే వాయిస్ మెసేజ్ పెట్టేస్తున్నాము. ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటున్నారు, చక్కగా వచ్చేస్తున్నారు. మనం కూడా అలాగే, వాళ్ళు అలా పిలిస్తే మనం కూడా అలాగే వెళ్ళిపోవాలి లెక్క ప్రకారంగా. అయ్యో మరీ బొట్టు పెట్టి పిలవలేదనో, లేకపోతే ఇంటికి వచ్చి చెప్పలేదో, ఇలాంటి చాస్తలకు పోకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటున్నాయి. ప్రత్యేకంగా వెళ్ళి చెప్పడాలు అనేటివి పెట్టుకోకూడదు. నా వరకు నేను అలాగే అనుకుంటా. నేను దాదాపు ఇప్పుడు కరీంనగర్లో గృహప్రవేశం అప్పటి నుండి అదే పని చేస్తున్నా, అలాగే వెళ్తున్నాం కూడా, సంతోషంగా జరుగుతుంది. ఇంకా ఈ పిలుపులు ఒకటి, తర్వాత రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇవ్వాలి ఏంటి అనేది ఒక టెన్షను. తీసుకున్న తర్వాత, తీసుకొచ్చిన తర్వాత ప్యాకింగ్ ఒకటి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అందాయా లేదా, వాళ్ళు తీసుకున్నారా లేదా, సరిపోతాయా లేదా, అబ్బబ్బబ్బబ్బబ్బా టెన్షన్ టెన్షన్ టెన్షన్. అలాగే వంటలు ఈసారి అసలు చిన్నగా రోజు ఒక 50-60 మంది ఉంటారు, అంతవరకే, 40-50 అంతవరకే చేసుకోవచ్చు. మామూలుగా మనకు హెల్దీగా ఉండి చేసుకోవాలనుకుంటే వంటలు చేసుకోవచ్చు, చేసేదాన్ని ఇది వరకు. కానీ ఇప్పుడు ఏంటంటే గంటలు పూజలకే సరిపోతుంది కదా, అందుకని చేసుకోలేము అనే ఉద్దేశంగా నేను గోదావరి నుండి వంట మనుషులు రప్పించుకున్నా. లడ్డు చేశారు, అదిగో మా ఫ్రెండ్స్ అందరి దగ్గర లడ్డూలు ఉన్నాయి. లడ్డు చేయించాను, కార చేయించాను, రోజు డైలీ వంటలు ఇంకా కామనే, అలా చేయించాను. వంటలు బాగా చేశారు. ఇంకా అదొక టెన్షన్ పోయింది. వంట మనుషులు సెట్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే మధ్యన ఏ అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోతే ఎలాగా అనే టెన్షన్ ఉండేది. కాకపోతే అదేమీ లేకుండా వాళ్ళు వస్తున్నామని కన్ఫర్మ్ చేసిన తర్వాత చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాను. లడ్డు మాత్రం నేను కంపల్సరీ ఏ ఫంక్షన్ అయినా ముందు చేయించేస్తాను. ఎందుకంటే మన ఇంట్లో స్వీట్ చేయించామనుకోండి, ఎవరు ఎంత తిన్నా కూడా, ఎవరికి ఎన్ని ఇచ్చినా కూడా మనకేం ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈసారి 60 కలశాలు, అంటే 60 కలశాలు కాన్సెప్ట్ ఏంటిదంటే, మన జీవితంలో 60 సంవత్సరాలు అనేటి ప్రభవ విభవ ఇలా తెలుగు సంవత్సరాల లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కల ప్రకారమే మనము షష్ఠి పూర్తి అనేది చేసుకుంటాం. కాబట్టి పంతులు గారు చెప్పారు 60 కలశాలు పెట్టాలి, 60 తులసి మొక్కలు లేదా మారేడు మొక్కలు ఇలా ఏవైనా సరేనమ్మా, అవి మీరు రిటర్న్ గిఫ్ట్ కిందకి ఇచ్చుకోండి, ఆ మిగతావి ఇంకా వేరే ఇవ్వచ్చు అని అంటే, ఇంకా అప్పటి నుండి నాకు కసరత్తు స్టార్ట్ అయ్యింది.
తులసి గింజల్ని సేకరించి మట్టిని అంతా ఒక టబ్లో సెట్ చేసుకొని విత్తనాలు జల్లించుకున్నాను. ఎందుకంటే ఈ టైం వరకు తులసి మొక్కలు పెరగాలి, కాస్త కంటికి ఆనాలి కదా. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళేదాకా ఆ మొక్క అనేది చక్కగా ఉండాలి కదా. ఇచ్చామా పెట్టామా అన్నట్టు కాదు, అది జాగ్రత్తగా ఉందా లేదా అనేది ఒకటి ముఖ్యం. కాబట్టి అప్పుడే విత్తనాలు చల్లుకొని చక్కగా ఒక 4-5 ఆకులు వేసాక మళ్ళీ ఒక్కొక్క గ్రో బ్యాగ్లో సెట్ చేసుకొని వాటిని 2 టైమ్స్ డైలీ 2 టైమ్స్ మా వారు పాపం శ్రద్ధగా నీళ్లు పట్టడం, అంటే నాకు వీలైనప్పుడు నేను కానీ పాపం ఆయన అయితే పైకి పొద్దున్న టైంలో వెళ్ళి వాటికి నీళ్లు పట్టేవాళ్ళు. కొనుక్కొచ్చుడు పెద్ద విషయం కాదు, కానీ మన చేతులతో పెంచి ఇవ్వడం అనేది మంచిగా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్తో నేను మొక్కల్ని చక్కగా తులసి మొక్కలన్నింటినీ పెంచాను. అందులో ఒక 10-12 వరకు మన కాశీ తులసి మొక్కలు కూడా పెట్టాను. అవి కొంతమందికి చేరాయి, మిగతా అందరికీ మామూలుగా లక్ష్మీ తులసిని, కృష్ణ తులసి కూడా పెట్టానట్టున్నా. ఇంకా అవన్నీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే చోట మా అమ్మాయి నా కోడలు ఇద్దరు వండి అందరికీ బొట్టు పెట్టి ఇవ్వడము. కాకపోతే కలశాలు అందరికీ అందలేదు, కాకపోతే వేరే తీసుకున్నాను కదా రిటర్న్ గిఫ్ట్స్, అవి అందాయి. అలాగే కొన్ని పద్మావతి అమ్మవారి దగ్గర మాకు పసుపు దారాలు వచ్చాయి, మహద్భాగ్యంగా భావించి వాటిని అలాగే నేను ఉంచేశాను. వాటిని ఈ సందర్భంగా నేను కొంతమందికైనా ఇవ్వగలను కదా అనిపించి అలా ఇచ్చాను. అలాగే కుబేర కుంకుమ ఒకటి ఉండే, అది కూడా ఎందుకంటే నేను ఈ షష్ఠి స్ఫూర్తి సందర్భంగా చాలామందికి ఇవ్వాలనుకున్నా అలా ఇచ్చేసాను. మా ఫ్రెండ్స్ అల్లరి చూడండి, అవి ఏమంటారు బ్రోకెన్ హార్ట్ లీవ్స్, అవి వాటిని తెంపి అలా చూస్తున్నారు. బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ అందరూ కూడా, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు వాళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తుంటే నా మనవరాలు మా మిల్కీ అంటుంది, నా ఫ్రెండ్స్ తక్కువ వచ్చారు నాని, నీ ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చారు అంటది. సరే నాన్న, ఎవరి ఫ్రెండ్స్ అయితే ఏమి, మీ ఫ్రెండ్స్ ఇంకా సిగ్గుపడి పక్కకు తొలిగే వాళ్ళేమో, కానీ మా ఫ్రెండ్స్ చూడండి ఇంత చక్కగా డ్యాన్సులు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఈ ప్రోగ్రామ్కి అంతా కళ తీసుకొచ్చిన వాళ్ళే మా ఫ్రెండ్స్. నిజంగా కూడా చెప్పాలంటే అసలు ఇంత అందాన్ని, ఇంత హడావుడిని, ఇంత సంబరాన్ని తీసుకొచ్చింది నిజంగా గ్రేట్ మా ఫ్రెండ్స్. ముఖ్యంగా సీతమ్మకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను మొదటి నుండి చెప్తున్నా, సీత నీదే బాధ్యత, అందరినీ తీసుకురావాలి, నీదే బాధ్యత అంటుంటే తన గ్రూప్లో ఎప్పటికప్పుడు వాయిస్ ఇవ్వడము, మెసేజ్ పెట్టడము, దానికి పిన్ చేసి పెట్టడం, అందరం వెళ్దాం అని చెప్పడము, దానికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్గా ఉండడము, అందరు రావడం చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మా చెల్లి సోమవారం వచ్చారు, చెల్లి మా వియ్యపురాళ్ళు అలా వచ్చారు. మా అమ్మాయి మంగళవారం వచ్చింది. ఇంకా పసుపు దంపడాలు అలాంటివి స్టార్ట్ చేస్తూ మొత్తానికైతే ప్రోగ్రామ్ అంతా చాలా చాలా సక్సెస్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటంటే మా బాబు ఈ మంచి నిర్ణయం తీసుకోవడము దానికి, ఎందుకంటే మాకు షష్ఠిపూర్తి అనేది చెయ్యాలని వాడు ఎప్పటి నుండి అనుకుంటున్నాడు. డాడీకి 60 years రాగానే షష్ఠిపూర్తి చెయ్యాలి. అసలు మా అయ్యగారితో ఎప్పుడు మాట్లాడుతుంటాడు, మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు చేయలేదు, కానీ నేను చేస్తున్నా, ఇది సక్సెస్ కావాలి, ఇలా ఆదర్శంగా తీసుకొని కొంతమంది అయినా ముందుకు రావాలని వాడి తాపత్రయం. వాడికి సహకరించింది నా కోడలు మా సిరి బంగారం. అలా ఇద్దరు అనుకొని అసలు వాళ్ళే మమ్మల్ని అసలు ఇన్వాల్వ్ చేయలేదు. ఏదో వంటలు ఇలాంటివి నా వరకు చూసుకున్నా, రిటర్న్ గిఫ్ట్లు అలాంటి వరకే నేను చూసుకున్నాను తప్ప అసలు వీడియోగ్రాఫర్తో మాట్లాడడం కానీ ఎలా చేయాలి ఏంటి. ఇంకోటి ఏంటంటే వీడియోగ్రాఫర్ అంటే మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ముందు చేయడం అనేది కూడా అసలు వాళ్ళిద్దరు సీక్రెట్గా చేసిన తతంగం. తీరా మాకు దగ్గరకు వచ్చేదాకా రేపు ఇట్లా ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారు ఇలా ఉంటుంది అంటే, ఎందుకు నాన్న అనవసరం ఖర్చు అన్నాను. కానీ ఖర్చు అయితే అయ్యింది, కానీ మమ్మీ ఇది మాకు స్వీట్ మెమరీ ఉండిపోద్ది, అత్తయ్య మీరేమీ అభ్యంతరం పెట్టద్దు అని నా కోడలు అనడము, మా బాబు ఇంకా సరే వాళ్ళ ఇష్టాన్ని మనం కాదనొద్దు. నాకు కూడా అనిపించింది నిజమే కదా. ఇప్పుడు మా నాన్నది కానీ, మా మామయ్య గారిది కానీ, మా వాళ్ళది పెద్దవాళ్ళది అసలు పెద్దగా వీడియోలు అంటూ ఏమీ లేవు. అప్పుడు పెళ్ళిళ్ళు, పిల్లల మా తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు అప్పుడే, కానీ అది అంత పెద్ద ఇదిగా లేదు. సరే ఇప్పుడు మా కోసం ప్రత్యేకంగా చేసే వీడియో అంటే అందులో మేము కొంచెం ఎట్లా క్లోజప్లో ఉంటాము. పిల్లలు ఎప్పటికీ లైఫ్ లాంగ్ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళే కాదు, మన ఫ్రెండ్ సర్కిల్లో అంతా చుట్టాలు, బంధువులు అందరూ కూడా యూట్యూబ్లో మనము ఈ వీడియో పెట్టిందంటే అందరూ చూస్తుంటారు. అబ్బా ఎంత బాగా చేసుకున్నారు, ఎంత బాగా చేశారు, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి షష్ఠిపూర్తి ఎలా చేశాడు, ఎంత బాగా చేశాడని అందరూ అనుకోవడము. అలాగే కొంతమంది అయినా ముందుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి చేయడము. అది ఇంత పెద్ద మొత్తం చేయాలని కూడా రూల్ లేదు. సంతోషంగా చిన్నగా చేసుకున్నా కూడా అదొక సంతోషమే. ఇది మాత్రం చాలా వరకు తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాల్సిందే. అంటే మెయిన్గా ఏంటంటే హోటల్లో చేసే ప్రోగ్రాము అంటే భోజనాలు, ఫ్రెండ్స్ని పిలవడం ఇవన్నీ సెకండరీ. కాకపోతే ఇంట్లో వరకు మాత్రము 60 సంవత్సరాలు పూర్తయ్యాక పూజలు కొన్ని చేయాల్సి ఉంటాయి, చేస్తే బాగుంటుంది. అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం ముఖ్యము.
అంటే కొన్ని గ్రహాలు ఎదురు చూస్తాయంట మనకి 60 ఏళ్ళు వచ్చేసరికి. వాటిని శాంతింపజేయడానికి ఇలా పూజలు, హోమాలు, యాగాలు ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. మృత్యుంజయ హోమం అని, ఆయుష్ హోమం అని, లలిత సహస్రపారాయణంతో కుంకుమ పూజ, విష్ణు సహస్రపారాయణంతో ఇట్లా తులసి దళాల పూజ, ఇలా డిఫరెంట్గా చక్కగా చేయించారు పంతులు గారు. మాకు చాలా సంతోషం. మాకు చాలా విషయాలు తెలియవు, ఏదో చేస్తారని తెలుసు. నేనైతే డైరెక్ట్గా చూసింది లేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న చేశారు, వాళ్ళు చేయించుకున్నారు అంతవరకే, కానీ మేము వెళ్ళలేదు. వాళ్ళు విజయవాడలో అక్కడ చేశారు కాబట్టి మేము అంత దూరం వెళ్ళలేదు. కాకపోతే చేస్తారని తెలుసు, చేస్తే ఏంటి ఉపయోగం అనేది తెలుసు. ఆ మధ్య నేను భక్తి ఛానల్లో కూడా గార్గే గారి, శ్రీనివాస గార్గే గారి ద్వారా, ప్లస్ గరికపాటి ద్వారా వీళ్ళ వినేదాన్ని. నిజమే బాగుంటుంది అని. మా అమ్మకు నాన్నకు చేయాలనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాము. అదొక నేను ఎప్పుడైనా అంటుండేదాన్ని అన్నట్టు. అది మా బాబు మదిలో అట్లనే ఉండిపోయింది. మా మమ్మీ డాడీకి చెయ్యాలి అని వాడు అదే సంకల్పం పట్టుకున్నాడు. అసలు మమ్మల్ని దేంట్లో ఇన్వాల్వ్ చేయలేదు. అంటే ఇన్వాల్వ్ చేయలేదు అని అంటే ఇది నేను మాత్రమే చేయాల్సిన కార్యక్రమం కదా అన్నట్టుగా వాళ్ళిద్దరే పిల్లలు, వాళ్ళే నాకు ఒక కొడుకు కోళ్ళే మాట్లాడుకొని ప్రతిదీ చేసుకుంటూ వచ్చారు. మధ్యలో సలహాలు ఏమన్నా అవసరం ఉంటే నన్ను అడగడము, చెప్తే వినడము అలా అన్నట్టు. ఏ విషయం గురించి కూడా నీకు నచ్చిన చీర తీసుకో మమ్మీ, నచ్చింది ఉండాలి మమ్మీ, ఈ టైంలో మంచిగా ఉండాలి అన్నట్టుగా వాడు చాలా తాపత్రయపడ్డాడు. దానికి తోడు ఆ కష్టానికి ప్రతిఫలం వచ్చిందని అనుకుంటున్నా. వచ్చిన వాళ్ళంతా ఎంజాయ్ చేశారు. అలాగే చుట్టాలు, బంధువులు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ హోమాలకి, ఆ మంత్రాలకి అసలు మా ఇల్లంతా ధ్వనించింది. చుట్టుపక్కలందరికీ కూడా అసలు ఏంటిది అన్నంత ఇదిగా అనిపించింది. అంత పాజిటివ్ వైబ్రేషన్ ఇంటి చుట్టూ పరిసరాలంతా పాకిందనే చెప్పొచ్చు. చాలా 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 సంతోషంగా జరిగిన ఈ హోమంలో. కాకపోతే ఓపికగా కూర్చోవాలి గంటలు. మా వారు కూడా ఓపిక తెచ్చుకొని కూర్చున్నారు. నేను అలాగే ఇంకా స్టూళ్ళ మీద కూర్చున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదని చెప్పుకోవాలి. అంటే వేరే విడి పనులు ఏమి ఇంకా విడిగా మేము పెట్టుకోలేదు కాబట్టి వంట మనిషి, పని అమ్మాయి చక్కగా అన్ని వాళ్ళ కర్తవ్యాలు చేసుకుంటూ పోయారు. పిల్లలు, మా తమ్ముళ్ళు, చెల్లె ఇలా అందరూ కొంచెం అన్ని సర్దడము, ఎవరికి తోచింది వాళ్ళు అందించడాలు అవి చేయడం వల్ల హ్యాపీగా జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేశారు. ప్లస్ హల్దీకని పసుపు కలరు డ్రెస్ కోడ్ పెట్టుకున్నాము, అది వేసుకొని వచ్చారు. ఎంత అసలు ఇంత అంతా నేను వర్ణించలేను, అంత బాగా జరిగింది. ఇంత మంచి ప్రోగ్రాము చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందపడ్డారు. అలాగే మమ్మల్ని ఆశీర్వదించారు పెద్దవాళ్ళు. మా చేత బ్లెస్సింగ్స్ కూడా చాలామంది తీసుకున్నారు. ఎక్కడెక్కడి నుండో వచ్చారు. మా బాబు డీలర్స్ అయితే వైజాగ్ ఏంటి, రాజమండ్రి ఏంటి, తిరుపతి ఏంటి, అనంతపూర్ ఏంటి, చెన్నై నుండి అలా మొత్తం ఎక్కడెక్కడి నుండో వచ్చారు. ఆఫీస్ మొత్తం స్టాఫ్ అంతా వచ్చారు. చాలా బాగా అనిపించింది. ఇది ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోద్ది అనే ఉద్దేశంగా నేను ఈ వీడియో అంతా లింక్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫొటోస్ అన్నీ లింక్ చేసి పెట్టుకున్నాను. ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోద్ది. మీరందరూ కూడా ఈ వీడియోని చూడండి, చూసి ఆనందించండి. అలాగే మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి. మా బాబును, మా పిల్లల్ని ఆశీర్వదించండి, మా మిల్క్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్.